Atma Namaste. Experiencing being on relationships. Do not blame other people for your problems. Be responsible for your actions. ఇంతకుముందు చెప్పుకున్నట్టు మన మనం చేసే వాటికి మనమే బాధ్యత తీసుకోవాలి. వాటి బ్లేమ్ వేరే వాళ్ళ మీద వేయకూడదు. మనం చేసే మంచివైనా పొరపాట్లైనా మనదే బాధ్యత. మనకుండే ప్రాబ్లమ్స్కి ఇతరులని బ్లేమ్ చేయకూడదు, ఇతరుల తప్పు పట్టకూడదు. వెన్ రిలేషన్షిప్స్ ఆర్ సూపర్ఫిషియల్, దే టెండ్ నాట్ టు లాస్ట్. రిలేషన్షిప్స్ చాలా డీప్గా లేకపోతే, పైనే ఉంటే, కేవలం పై మెరుగుల వరకే ఉంటే అవి ఎక్కువ కాలం మనలేవు. ఎంత ప్రయత్నించినా కూడా ఎక్కువ కాలం ఆ రిలేషన్షిప్ని నిలబెట్టుకోలేరు. ప్రామిసెస్ ఈజీలీ గివెన్ ఆర్ యూజువలీ నాట్ కెప్ట్. ఆల్దో దిస్ ఇస్ ఎ కామన్ సేయింగ్, a lot of people tend not to remember this truth. Therefore, they commit these serious common mistakes. చాలా తేలికగా ఇచ్చే ప్రామిసెస్, వాగ్దానాలు సాధారణంగా నిలబెట్టుకోరు. ఇది అందరికీ తెలిసిందే అయినా మనం అందరం దీన్ని మర్చిపోతూ ఉంటాము. ఇది చేసేస్తాము, అలా చేస్తాము, ఇలా ఉంటాము అని ఊరికే ప్రామిస్ చేసేస్తూ ఉంటాము, కానీ అవి నిలబెట్టుకోము. అందుకని ఈ తప్పు చేయకూడదు. మనం నిజంగా చేయగలిగితేనే, మనం నిజంగా ఎంత శ్రమైనా పడి ఆ పని పూర్తి చేయగలుగుతాము, లేతే వాళ్ళకి కావలసినట్లు ఉండగలుగుతాము అనుకుంటేనే ప్రామిస్ చేయాలి. ఇది ఎనర్జీ వరల్డ్లో మనకు ఒక మాట ఇచ్చాము అంటే అది ఒక రెస్పాన్సిబిలిటీగా ఉండిపోతుంది మన ఆరాలో, చక్రాల్లో. అది నిలబెట్టుకోలేకపోతే వీక్నెస్గా మారుతుంది. అందుకని మాట ఇచ్చే ముందర 1-2 సార్లు ఆలోచించుకోవాలి. వెన్ డ్యూ టు యువర్ సెన్సిటివిటీ you know others are insecure or have negative thoughts, accept them for what they are and stay away from them. మీ సెన్సిటివిటీతో అవతలి వాళ్ళలో ఉండే లోపాలు, భయాలు, నెగిటివ్ థాట్స్ మీరు గ్రహించగలిగితే వాళ్ళని వాళ్ళగానే యాక్సెప్ట్ చేయండి, వాళ్ళ నుండి దూరంగా వెళ్ళండి. అంతే. వాళ్ళల్లో లోపాలన్నీ సరిదిద్దాలి అని పెట్టుకోవద్దు. వాళ్ళలో ఉండే నెగిటివ్ థాట్స్ మార్చలేకపోతే వాళ్ళని పూర్తిగా మార్చేయాలి అని నడుం బిగించి ఏదో చేసేయద్దు. కాస్త దూరంగా ఉండండి, మీ లిమిట్లో మీరు ఉండండి. కెన్ యూ ఫిక్స్ యువర్ సెల్ఫ్ వితౌట్ ఎ మిర్రర్? సంబడి హూ డిస్లైక్స్ యూ ఈజ్ లైక్ ఎ మిర్రర్. హీ కెన్ హెల్ప్ యూ గ్రో స్పిరిచువల్లీ. అద్దం లేకుండా మనల్ని మనం సరి చేసుకోలేం కదా. మనం ఎలా ఉన్నామో అద్దం మనకు చూపిస్తుంది. అలాగే మనం అంటే నచ్చని వాళ్ళు మనకి అద్దాల లాంటి వాళ్ళు. వాళ్ళని చూసి మనల్ని మనం సరి చేసుకుంటూ, ఎలా ఉండకూడదో తెలుసుకుంటూ, ఎలా ఉంటే బాగుంటుందో తెలుసుకుంటూ స్పిరిచువల్గా మనం ప్రోగ్రెస్ అవ్వగలుగుతాము. సమ్టైమ్స్ వెన్ యు ఆర్ ఇన్సల్టెడ్, ద పెయిన్ కాజెస్ యూ టు ఇంప్రూవ్ యువర్ సెల్ఫ్ అండ్ దేర్ఫోర్ యూ డెవలప్. కొన్ని సందర్భాలలో అవమానం పొందినప్పుడు ఆ అవమాన భారం, ఆ బాధ మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకోవడానికి, డెవలప్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. సో మనల్ని ఎవరైనా అవమానించారు అంటే ఊరికే బాధపడి వదిలేయకుండా దాన్ని ఒక స్టెప్పింగ్ స్టోన్ లాగా తీసుకుని మనల్ని మనం డెవలప్ చేసుకోవాలి. You will be tested again and again until the lesson has been learned. మన జీవితంలో పరీక్షలు, సమస్యలు మళ్ళీ వస్తుంటాయి. ఎప్పటి వరకు వస్తుంటాయి? అందులోంచి గుణపాఠం మనం నేర్చుకునేంత వరకు అవే సమస్యలు రిపీట్ అవుతూ ఉంటాయి. మనం చాలాసార్లు గమనిస్తాం, మన జీవితంలో ఒకే రకమైన సమస్య మళ్ళీ వస్తూ ఉంటుంది. ఒకసారి తగ్గిపోతుంది, సాల్వ్ అయిపోతుంది అనుకుంటాము, మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటుంది. ఇది ఇలా జరిగినప్పుడు మనం ఆలోచించుకోవాలి, ఇంట్రోస్పెక్ట్ చేసుకోవాలి. దీని నుండి నేను నేర్చుకోవాల్సిన లెసన్ ఏంటి, పాఠం ఏంటి, నన్ను నేను ఎలా మార్చుకోవాలి, లేకపోతే ఏ గుణాలు నేను
ఇన్కల్కేట్ చేసుకోవాలి అనేది అర్థం చేసుకుంటే ఒక్కసారి ఆ లెసన్ నేర్చుకున్నాక ఇంకా ప్రాబ్లం రిపీట్ అవ్వదు. వెన్ సమ్వన్ ఈజ్ నాస్టీ, యు నో దట్ పర్సన్ ఈజ్ ఇమ్మెచ్యూర్. ఎవరైనా మీతో రూడ్గా అమర్యాదకరంగా ప్రవర్తిస్తున్నారంటే వాళ్ళు చాలా ఇమ్మెచ్యూర్ అని అర్థం చేసుకోవాలి. వాళ్ళల్లో ఆ మెచ్యూరిటీ లేనప్పుడు వాళ్ళ స్థాయికి దిగజారిపోయి మనం ప్రవర్తించకూడదు. టెక్నిక్ ఫర్ రిలీజింగ్ నాస్టీ పీపుల్. హౌ డు యూ హ్యాండిల్ దోస్ పీపుల్ హూ ఆర్ ఎ పెయిన్ ఇన్ ద నెక్, దోస్ నాస్టీ పీపుల్ ఇన్ యువర్ లైఫ్? Cut the cord connected to your front and back solar plexus chakras. Silently say, Namaste. Salutation to the divinity in you. We are all children of God. We all make mistakes. We are all evolving. You are forgiven. God's blessings be with you. Go in peace. Repeat 7 times for 7 days. ఇలా సాధించే వాళ్ళు మనల్ని ఇబ్బంది పెట్టే వాళ్ళని ఎలా వదిలించుకోవాలి అంటే, ఫ్రంట్ బ్యాక్ సోలార్ ప్లెక్సస్ నుంచి వారితో ఉన్న కార్డ్స్ కట్ చేసుకోండి. ప్రతిరోజు 7 సార్లు 7 రోజుల పాటు మనసులో ఇలా ప్రార్థించుకోండి. నమస్తే, మీలోని దివ్యత్వానికి నమస్కరిస్తున్నాను. మనమందరము భగవంతుడి బిడ్డలము. అందరము తప్పులు చేస్తాము, పొరపాట్లు చేస్తాము. వాటి నుండి నేర్చుకుని ఎదుగుతూ ఉన్నాము. మీరు పూర్తిగా క్షమింపబడ్డారు. మిమ్మల్ని పూర్తిగా క్షమిస్తున్నాను. భగవంతుడి దివ్య ఆశీస్సులు మీతో ఉండుగాక. గో ఇన్ పీస్. ప్రశాంతతతో వెళ్ళండి అని 7 రోజుల పాటు ప్రతిరోజు 7 సార్లు చొప్పున మనం కార్డ్స్ కట్ చేసుకుని ఇలా ప్రే చేస్తూ ఉంటే మనల్ని సతాయించే వాళ్ళు, బాధ పెట్టే వాళ్ళ నుంచి మనకి రిలీఫ్ దొరుకుతుంది. వాళ్ళు మన రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళు వెళ్ళిపోకపోయినా వాళ్ళల్లో ఆలోచన మారుతుంది. ఎప్పుడైతే మనం వాళ్ళని క్షమిస్తామో ఎనర్జీలో చేంజెస్ ఉండి వాళ్ళు పాజిటివ్గా ఆలోచించడం స్టార్ట్ చేస్తారు. రిలేషన్షిప్ పాజిటివ్గా అయ్యే అవకాశం ఉంటే డెఫినెట్గా పాజిటివ్గా అవుతుంది.